లైవ్లో ఆల్రెడీ సోనియా ఎంటర్ అయిపోయింది. ప్రేరణని నిఖిల్ని నామినేట్ చేస్తుంది. కానీ నాకెందుకో కొంచెం అంత లాజికల్ రీజన్స్ అయితే అనిపించట్లేవు. దాని గురించి మనం డీటెయిల్గా నైట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం, ఎందుకంటే ఇంకా అది కంప్లీట్ అవ్వలేదు కాబట్టి. ఎనివే మనం చూసుకుంటే ఈ లోపు ప్రోమో వచ్చేసింది. శేఖర్ భాష, బేబక్క ఇద్దరు వచ్చేసారు. వీళ్ళకి సంబంధించి గ్రూప్ గేమ్ మాత్రం మామూలుగా తడిసి మోపెడవుతుంది అనమాట. ఏదైతే మనం అనుకుందామో గ్రూప్ గేమ్ అదే పనిగా ఈ వీక్ నుంచి వీళ్ళకి బాధుడు ఉంటుందని నలుగురు ఫ్రెండ్స్కి. సో నలుగురికి ఇప్పుడు ఏదైతే శేఖర్ భాష కానీ బేబక్క కానీ ఇద్దరు అదే పనిగా వేసుకుంటానే ఉన్నారన్నమాట. ముందు మనం చూసుకుంటే ఏదైతే వీళ్ళ మధ్య ఈ టాపిక్ ఉందో నిఖిల్ అండ్ జస్మి మధ్య, నిఖిల్ ముందే కంప్లీట్గా ఓపెన్గా చెప్పలేదు కదా అన్నట్టుగా, దానివల్ల నేను ఇంకా ఏమైనా హోప్స్ ఉన్నాయేమో అనే ఉద్దేశంతో నేను అలా ఉన్నాను అన్నట్టుగా యష్మి అంటుంటే, నేను చాలా గట్టిగానే చెప్పాను, నాకు వద్దు అన్నట్టుగా చెప్పాను కూడా, నీకే అర్థం కాలేదు అన్నట్టుగా నిఖిల్ అంటూ ఉంటే అర్థం వచ్చేలా, యష్మి ఏంటి నువ్వు అంత సెన్సిటివ్ టాపిక్ అయినప్పుడు నీకు నిజంగా ఖచ్చితంగా వద్దు అనుకున్నప్పుడు నువ్వు గట్టిగా చెప్పాలి కదా, గట్టిగా చెప్పకుండా జస్ట్ లైక్ దట్ నువ్వు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటావు, నువ్వు అలా ఉంటావు ఇలా ఉంటావు అన్నట్టుగా అంత మెల్లిగా చెప్తే ఎలా అనిపిస్తుంది, ఎలా అర్థమవుతుంది నాకు అన్నట్టుగా ప్రేరణ అంటుంది. అది నిజమే కదా, నిఖిల్ ఎప్పుడు అంత గట్టిగా నాకు వద్దంటే వద్దు, నువ్వు అన్నెసరీ ఎక్స్పెక్టేషన్స్ నా మీద పెట్టుకోకు, నాకు ఆల్రెడీ బయట అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి బ్రేకప్తో అయిపోయినా కూడా నాకు ఆ అమ్మాయే కావాలి, ఆ అమ్మాయితో బతుకుతా, ఆ అమ్మాయితోనే చస్తా అన్నట్టుగా ఇంత స్ట్రాంగ్గా చెప్పలేదు. స్ట్రాంగ్గా చెప్పినప్పుడు అండ్ పైగా ప్రపోజ్ చేసిన అమ్మాయిని కూడా మాటికి బుగ్గలకి వెళ్ళి వెనక నుంచి ఏమో హక్ చేసుకొని గౌతమ్తో ఈమె డాన్స్ చేస్తుంటే ఈయన కుళ్ళుకోవడం, నాకెందుకో కుళ్ళు వస్తుంది అన్నట్టుగా అనడం, ఇవన్నీ ఏంటి అన్నెసరిగా ప్రేరణకి కావాలని ఎక్స్పెక్టేషన్స్ పెంచడం కదా. అరే ఒక అందమైన అమ్మాయి నా పక్కన తిరుగుతుందంటే నాకే ఆ రేంజ్ ఉంది, నాకు ఆ స్టేటస్ ఉంటుంది అన్నట్టుగా ఉద్దేశంతో, ఆ స్టేటస్ కోసం కావాలని కాదా నువ్వు చేసింది ఇదంతా, ఆ అమ్మాయిని కావాలని నీ చుట్టూ ఒక ఫేక్ ఎక్స్పెక్టేషన్స్తో తిప్పుకోవడం నిజమా కాదా? నిజమే అది. సో ఇప్పుడు సోనియా వచ్చి ఆ రీజన్ చెప్పడం, వీళ్ళిద్దరి మధ్య రచ్చ రేపడం అయితే ఎపిసోడ్ పరంగా జరిగిందనమాట. అండ్ దాని తర్వాత బేబక్క అయితే ఎంటర్ అయిపోయింది, వచ్చేసి పృథ్వీని నామినేట్ చేసింది. పృథ్వీ నామినేట్ చేసి స్ట్రెంగ్త్ అంటే ఓన్లీ ఫిజికల్గానే కాదు నాన్న, కొంచెం మిగతా ఆస్పెక్ట్స్లో కూడా ఉండాలి కంటెస్టెంట్ అన్నట్టుగా అయితే చెప్తున్నమాట. పృథ్వీ అంటే ఎంతసేపు మనకు గుర్తొచ్చేది బీభత్సంగా టాస్కుల్లో రచ్చ చేసేయడం, ఎంతకంటే అంత ఆర్గ్యుమెంట్ దిగి అవతల వాళ్ళని కంప్లీట్ నోరు మూసుకునేలాగా చేయగలగడం. ఒక నాగార్జున గారే అన్నారు కదా, ఒక ఉన్మాదిలాగా ఆడుతున్నారు అని, ఆ లెవెల్లో వెళ్ళిపోవడం అనేది డెఫినెట్లీ చాలా రాంగ్ అనే చెప్పాలి. సో పృథ్వీలో ఎవరు చెప్పినా కూడా ఆ పాయింట్ ఖచ్చితంగా తీస్తారు, ఆ లెవెల్లో బీభత్సంగా వెళ్ళిపోతారు, అవతల మీదకి మనుషుల మీదకి వెళ్తారు అనేటట్టుగా. సో బేబక్ అదే చెప్తుంది, స్ట్రెంగ్త్ అనేది ఫిజికల్లో కాదు మిగతా ఆస్పెక్ట్స్లో కూడా ఉండాలి. అండ్ నిఖిల్ లాంటి ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ని కూడా నువ్వు వాళ్ళతో కూడా ఫైట్ చేసే విధంగా ఉండాలి. ఎంతసేపు నిఖిల్ నీకు ఫ్రెండ్ కాబట్టి నువ్వు ఆయన జోలికి వెళ్ళట్లేవు అనే అర్థం వచ్చేలాగా బేబక్క చెప్తుందన్నమాట. అది ఫ్యాక్టే కదా. పృథ్వీ ఆయన హీరోయిజం అంతా వేరే వాళ్ళ మీద చూపిస్తాడు కానీ నిఖిల్ మీద ఎప్పుడైనా చూపించాడా? మధ్యలో ఒక టాస్క్ పెడితే కొంచెం వెళ్ళాడు, మళ్ళీ టాస్క్ అయిపోయినాక ఇమీడియట్గా వెళ్ళి అయిపోయింది కదా. ఇట్ నెవర్ హ్యాపెన్స్. వాళ్ళు టాస్క్ పరంగా మరీ అంత సీరియస్ కాదు అనుకున్నప్పుడు వెళ్తారు, మళ్ళీ టాస్క్ పైన కలిసిపోతారు. నామినేషన్లో మటుకు అస్సలు ఒకరినొకరు నామినేట్ చేసుకోరు. ఎందుకు చేసుకోరు? ఇలా చేసుకోకపోతే గ్రూప్ గేమ్ అనక ఇంకేమంటారు అది. అండ్ తర్వాత నిఖిల్ ఏదైతే కుక్కర్ ఇష్యూ స్టార్టింగ్లో రచ్చ అయిపోయిందో, ఇనీషియల్గా ఈ సీజన్లో ఫస్ట్ అయిన ఇష్యూ అదేనా, ఫస్ట్ అయిన యూనో ఓవరాల్ డిస్టర్బెన్స్ అయిన ఇష్యూ, ఆ ఇష్యూ గురించి బేబక్క ఇప్పుడు తీసుకుంటే ఆబ్వియస్లీ ఆమె ఉన్నది ఆ ఒక్క వారమే కాబట్టి, ఫస్ట్ వీకే వెళ్ళిపోయారు కాబట్టి, సో ఆవిడ చేస్తూ ఆ ఇష్యూలో బేసిక్గా నీకు టోటల్గా మొత్తం తెలిసినా కూడా యూ నెవర్ స్టుడ్ నాకు సపోర్ట్గా అయితే నువ్వు ఎప్పుడు నిలబడలేదు అన్నట్టుగా అంటుంటే, నేను నీకు సపోర్ట్గా ఎందుకు నిలబడతాను, నేను అసలు ఎంతమందికి సపోర్ట్గా నిలబడాలి అన్నట్టుగా అంటుంటే, వేరే వాళ్ళ వీళ్ళకి అనట్లే నీ టీం కోసం నేను నిలబడిన, నేను ఒక టీం కాబట్టి నువ్వు నీకు ఆ ఎంటైర్ ఇష్యూ అనేది తెలుసు కాబట్టి నిన్ను మాట్లాడమన్నా అన్నట్టుగా అంటుంటే, కాదు అప్పటికే ఆ వచ్చిన కొద్ది టైంలో మనం అందరినీ జడ్జ్ చేయలేం కదా ఎవరు ఏంటి అన్నట్టుగా అంటుంటే, కానీ నువ్వు సైలెంట్ ఉన్నందుకు నాకు పడింది కదా, నేను ఆ ఒక్క ఇష్యూ వల్ల బయటికి వెళ్ళిపోయానేమో, అదే నాకు రీజన్ అయిందేమో బయటికి వెళ్ళిపోవడానికి అనే అర్థం వచ్చేలాగా బేబక్క ఇప్పుడు చెప్తుంది. ఇప్పుడు నిఖిల్ సైలెంట్గా ఉండడం వల్ల బేబక్క ఏంటి ఈరోజు బయటకు వచ్చేయాల్సి వచ్చింది, కానీ ఆ ఒక్క రీజన్ వల్లనే కాదు. ఆబ్వియస్లీ ఫస్ట్ వీక్ ఎలాంటి ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ లేని ఒక కంటెస్టెంట్, అది కూడా బీభత్సంగా యూనో ఫిజికల్ టాస్క్లు అది ఆ కైండ్ ఆఫ్ ఎబిలిటీ కూడా లేని కంటెస్టెంట్,
ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఒక కరాటే కళ్యాణి గారు కానీ ఇలాంటి వాళ్ళు మధ్యలో ఉమాదేవి గారు ఒకసారి ఈవిడ ఇలా వీళ్ళు వస్తుంటారు వెళ్ళిపోతారు అంతే, మిడిల్ ఏజ్ వాళ్ళు. దాని తర్వాత శేఖర్ భాష ప్రేరణని నామినేట్ చేస్తూ ఆవిడ రూడ్నెస్ ఏదైతే మన సోనియా నామినేట్ చేసిందో ప్రేరణని, అదే సేమ్ రీజన్తో మళ్ళీ శేఖర్ భాష కూడా నామినేట్ చేశాడు. చాలా రూడ్గా ఉంటావు అండ్ అవతల వాళ్ళని కించవరిచే విధంగా మాట్లాడతావు, చాలా హర్టింగ్ అవుతుంది ఆబ్వియస్లీ అవతల వాళ్ళకి అన్నట్టుగా. ఏదైతే మెగా చీఫ్ అయినప్పుడు గౌతమ్ మీద అదే పనిగా రచ్చరచ్చ లేపి తీవ్రమైన ఇబ్బందులు అయితే పెట్టిందో దాని గురించి ఇండైరెక్ట్గా మెన్షన్ చేస్తూ చెప్తుందన్నమాట. చాలా కించవచ్చే విధంగా మాట్లాడతావు. అండ్ తర్వాత ఇప్పుడు వాటర్ టాస్క్ ఏదైతే ఉందో పానిపట్టు టాస్క్, ఆ టాస్క్లో నిఖిల్ రఫ్గా హ్యాండిల్ చేశాడు. ఆయన మీద మీ ఇద్దరు అరిచారు, ఓకే. మరి అంత ఆయన మీద అంత కోపం ఉన్నప్పుడు ఆ కోపాన్ని నామినేషన్స్లో ఎందుకు చూపెట్టలేదు, ఎందుకు నామినేట్ చేయలే, అసలు ఎలాంటి సంబంధం లేని గౌతమ్ని ఎందుకు నామినేట్ చేసావు ఆ వీక్లో అన్నట్టుగా అయితే అంటారన్నమాట. గౌతమ్ వల్ల కూడా ఆబ్వియస్లీ ఆ వాటర్ టాస్క్లో వీళ్ళు డిస్టర్బ్ అయ్యారు. కానీ కంపారిటివ్లీ గౌతమా నిఖిల్ వల్ల వీళ్ళు ఎక్కువ ఇబ్బంది పడ్డారు. గౌతమ్ వల్ల పడిన దానికంటే టు సే ఇద్దరు ఈక్వల్ అని అనుకున్నా కూడా గౌతమ్ది కోపం వచ్చినప్పుడు నిఖిల్ది కూడా కోపం రావాలి కదా. నిఖిల్ది కోపం మీకు ఉన్నప్పుడు అది ఎందుకు నామినేషన్ వరకు చూపలేదు, అక్కడి వరకు మాత్రమే ఎందుకు పెట్టారు? సో ఇది గ్రూప్ గేమ్ కాక ఏమవుతుంది? అది ఖచ్చితంగా గ్రూప్ గేమ్ అవుతుంది. కాబట్టి శేఖర్ భాష ఆ పాయింట్ ప్రాపర్గా డీల్ చేసి సాలిడ్ పాయింట్ పెట్టారనే ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. అండ్ గౌతమ్ చూసారా ఈ పాయింట్ చెప్తుంటే బ్లష్ చేస్తున్నాడు బ్యాక్గ్రౌండ్లో. ఎలాగైతే మణికంఠ ఒకసారి వైల్డ్ కార్డ్స్ వచ్చిన వీక్లో జరిగిన ఫస్ట్ నామినేషన్స్లో అదే పనిగా మణికంఠకి అగేన్స్ట్గా వెళ్ళిన వాళ్ళందరినీ నామినేట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు కదా. సో అప్పుడు మణికంఠ ఒక సైలెంట్ బ్లషింగ్ అనేది ఇచ్చేవాడు. ఓహో వీళ్ళందరూ నాకు అగేన్స్ట్గా వెళ్ళిన వాళ్ళందరినీ నామినేట్ చేస్తున్నారంటే బయట నాకు బీభత్సమైన సపోర్ట్ ఉందన్నమాట. ఇప్పుడు నాకు ఎంత ఎనర్జీ వచ్చిందిరా, మొత్తం అసలు నాకేదో తెలియని బలం వచ్చింది అన్నట్టుగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఆ వీక్ కుర్రోడు. ఇప్పుడు గౌతమ్కి అదే కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ వస్తుంది అనమాట, మెల్లిగా నవ్వు అనేది వస్తుంది అది. అండ్ తర్వాత గౌతమ్దే ఎక్కువ స్ట్రాంగ్ రీజన్ అన్నట్టుగా నేను చేశాను, అందుకని నిఖిల్ని చేయొద్దని కాదు అన్నట్టుగా అంటుందన్నమాట. నిఖిల్ని చేయొద్దని కాదు అంటే త్రూ అవుట్ సీజన్లో నిఖిల్ని నామినేట్ చేయడానికి ఒక్క రీజన్ కూడా దొరకలేదా? నిఖిల్ ఆ పర్టికులర్ వీక్లో నీకు కాదేమో, మిగతా ఎప్పుడు ఇంకా దొరకలేదా? నిఖిల్ ఏ తప్పు చేయకుండా ఉండడానికి ఏమైనా శ్రీకృష్ణ పరమాత్ముడా? కాదుగా. దాని తర్వాత శేఖర్ భాష ఏమంటున్నాడు, నువ్వు నిఖిల్ది తప్పు అని అంటున్నావు, ఇప్పుడు గౌతమ్దే అంతకంటే ఎక్కువ తప్పు అని అంటున్నావు, బట్ నిఖిల్ది కూడా అంతే పెద్ద తప్పు అన్నట్టుగా జనాలు క్వశ్చన్ చేస్తున్నారు అన్నట్టుగా అయితే శేఖర్ భాష అంటున్నాడు అనమాట. భాష మామూలు మాటికి శేఖర్ భాష జనాలు అనేది స్పెసిఫై చేస్తున్నారు. నో డౌట్ వీళ్ళు బయట నుంచే వచ్చారు, వాళ్ళు తీసుకొచ్చే ప్రతి పాయింట్ జనాల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి తీసుకొస్తారు అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ శేఖర్ భాష మాటికి జనాలు అనేది ఆ పాయింట్ మెన్షన్ చేస్తూ ఉండడం వల్ల ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇంకెక్కువ అలర్ట్ అయితే అవ్వాలి. సో జనాలు నా గురించి ఇలా అనుకుంటున్నారన్నమాట, నా గురించి ఈ విషయంలో ఇలా చేస్తున్నారన్నమాట, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఇలా ఉందన్నమాట అని వాళ్ళు అనుకొని దాని తగ్గట్టుగా గేమ్ని చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి తప్ప ఇక్కడ అన్నెసరీ ఆర్గ్యుమెంట్లు పెట్టుకొని ఇంతున్నది ఇంత పెద్దగా చేసుకుంటే వాళ్ళకే అన్నెసరీ ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అయ్యే అవకాశమే ఫుల్గా ఉందన్నమాట. అండ్ తర్వాత మీ ముగ్గురు గ్రూప్ గేమ్ ఆడుతుండని జనాల్లోకి స్ట్రాంగ్గా వెళ్ళిపోయింది అన్నట్టుగా అయితే చెప్పేస్తున్నారు. అండ్ అవినాష్ రోహిణిని సేవ్ చేసినప్పుడు అండ్ నిఖిల్ని నామినేట్ చేశారు, నిఖిల్తో స్వాప్ చేశారు. ఆ రోజు నిఖిల్ చాలా లైట్ తీసుకున్నాడు, సరే ఓకే అన్నట్టుగా లైట్ తీసుకున్నాడు. నీకెందుకు అమ్మ పెయిన్ అంటూ యష్మిని క్వశ్చన్ చేస్తున్నాడు, ఎవరిని వదలలేదు. అంతే కదా. ఆ రోజు అవినాష్ ఆబ్వియస్లీ రోహిణికి క్లోజ్ కాబట్టి రోహిణిని సేవ్ చేసే అవకాశం ఉన్నప్పుడు అవకాశం ఎందుకు వదులుకుంటాడో డౌట్ లేకుండా సేవ్ చేస్తాడు. అండ్ ఎవరితో స్వాప్ చేస్తాడంటే ఆబ్వియస్లీ వీళ్ళ గ్రూప్లో ఎవరు లేరో, వీళ్ళతో ఎవరితో అయితే బాండింగ్ లేదో వాళ్ళనే నామినేట్ చేస్తాడు. సో నిఖిల్తో అంత లేదు కాబట్టి నిఖిల్ నామినేట్ చేస్తాడు. ఒకవేళ అవినాష్ ప్లేస్లో ఉంటే యష్మి ఏం చేసేది, పృథ్వీ ఏం చేసేవాడు? డౌట్ లేకుండా వాళ్ళలోనే చూసుకునేవాళ్ళు కదా. ఇప్పుడు అవినాష్ మాత్రం అలా చేస్తే తప్పేంటి? సో ఇండైరెక్ట్గా శేఖర్ భాష అలాగే క్వశ్చన్ చేస్తాడనమాట, నిఖిల్కి లేని బాధ నీకేందమ్మా? సో అన్నట్టుగా అక్కడ క్వశ్చన్ చేసి గ్రూప్ గేమ్ అనేది క్లియర్గా బయటకు వచ్చేసింది కదా, దానికి మించిన పెద్ద ప్రూఫ్ ఏముంటుంది అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇదే కాకుండా అక్క అనే రీజన్కి గౌతమ్ అక్క అని యష్మిన్ పిలిచినందుకు
యష్మి నామినేట్ చేసే లోపే గౌతమ్ వెళ్ళి నామినేట్ చేశాడు. ఏంటో మరి ఇప్పుడు యష్మి నువ్వు అక్క అని పిలిచో నాకేం నచ్చలేదంట. ఎందుకు అట్లా? ఆమె రీజన్ ఆమెకి ఏమైనా బాధ ఉంటే ఆమె చెప్పుకుంటుంది కదా. నీకేంటి బాబాయ్? హౌ డస్ ఇట్ బాదర్ యూ? ఆ పాయింట్ నిన్నేమైనా పిలిచాడా అక్క అని? లేదు కదా, ఆమెను కదా. ఆమెను పిలిస్తే నీకేంటి? అంటే యష్మి మీద నీకేమన్నా ఫీలింగ్స్ ఉన్నాయా? యష్మి మీద ఫీలింగ్స్ లేదు అది ఇది అన్నావు, మరి ఆమె తరపున మాట్లాడటానికి నువ్వెవరు? సోనియా ఉన్నంతకాలం ఆమె కింద పాలేరులాగా చేసావు. ఇప్పుడు సోనియా వెళ్ళిపోయాక యష్మి కింద పాలేరులాగా చేస్తున్నావు. ఎంతసేపు పాలేరు 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 ఇదేనా అయిపోయేది? సో ఇక్కడ పాలేరు లాగా ఉన్నా కూడా ఈ క్యాండిడేట్ ఇప్పుడు మనకి టైటిల్ డేస్లో ఉన్న క్యాండిడేట్ అనమాట. ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే ఇలా ఏడుస్తుంది బిగ్ బాస్లో. సో ఓవరాల్గా చూసుకుంటే ప్రోమో పరంగా అయితే అది. అండ్ అరే ఇంకోటి టాస్క్ పరంగా కూడా ఒకటి మెన్షన్ చేస్తున్నారు యష్మితో శేఖర్ భాష. ఏంటి అదేదో టాస్క్ పరంగా పీకేది ఒకటి పెట్టేశారు కదా. సో ఆ టైంలో అరే నువ్వు అక్కడ పీకరా ఇక్కడ పీకరా అన్నట్టుగా నిఖిల్కి నువ్వు మాటికి చెప్తున్నావు. నువ్వెందుకు చెప్తున్నావమ్మా? అసలు చెప్పాల్సిన అవసరం ఏముంది అన్నట్టుగా అయితే శేఖర్ భాష చెప్తున్నారు. అది కూడా గ్రూప్ గేమ్కి మరో ఎగ్జాంపుల్ లాగా తీసాడనమాట. అండ్ ఫ్రెండ్ అయిన ప్రేరణను కూడా నువ్వు నామినేట్ చేయడానికి సిద్ధమే అన్నట్టుగా నువ్వు స్పెసిఫై చేసావు. మరి ఒక్కసారి కూడా ప్రేరణను ఎందుకు నామినేట్ చేయలే? ఫట్ 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 బ్యాక్ టు బ్యాక్ అదే పనిగా ఏమంటాడు, బుల్లెట్లు వేస్తానే ఉన్నాడు, బాణాలు వేస్తానే ఉన్నాడు. యష్మి గిల్ల కొట్టేసుకుంటుంది. మరి దానికి సమాధానం ఏ రేంజ్లో చెప్పింది, ఎంత స్ట్రాంగ్గా చెప్పింది అనేది మనం ఎపిసోడ్ చూస్తే లేదా లైవ్లో చూస్తే అప్పుడు మనకి ఎక్కువ క్లారిటీ అయితే వచ్చేలా ఉంది. నేను ఈ వీడియో చేసే టైంకి అయితే సోనియాది సెకండ్ నామినేషన్ ఇంకా చాలా ప్రొలాంగ్ అవుతుందన్నమాట. ఈలో ప్రోమో వచ్చేసరికి నేను ఈ ప్రోమో చేస్తున్నాను. ఫైనలీ థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైకులు కొడతా ఉంటే వీడియోలు ఎక్కువ మంది కనిపిస్తాయి. దయచేసి లైకులు కొట్టండి మాస్టరు. బాయ్.